అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్డిపిఐ ఆధ్వర్యంలో మన పోయిన వర్షాల ప్రభావంగా ఐలూరు డిప్యూటీ స్కూల్ మన స్కూల్లోకి నీళ్లు రావడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యకు మన సర్పంచ్ దగ్గరికి, అదేవిధంగా సెక్రటరీ దగ్గరికి, అదేవిధంగా మన ఎంపీటీఓ మేడం దగ్గరికి ఇంతవరకు ఈ సమస్యకు తీసుకుపోవడం జరిగింది 2 రోజుల నుంచి. ఈరోజు వాళ్ళు స్పందించి వెంటనే మన డిఓ సార్ గారు అక్కడ చూస్తున్నాము. డిఓ సార్ పొక్కులెన్లో నిలబడి మన ఐలూరు స్కూల్ పరిస్థితిని సరిదిద్దడానికి వాళ్ళు వచ్చి ఇంకా కృషి చేస్తున్నారు. వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఐలూరు ఎస్డిపిఐ తరపు నుంచి. ఇంకోటి ఏమంటే మనకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు 2 రోజుల నుంచి దీని వెనక మనం కృషి చేస్తున్నాము. కృషి చేయడం ఫలంగా వాళ్ళు వెంటనే వచ్చి ఈ పరిష్కారాన్ని 2 రోజుల నుంచి స్కూల్ బంద్ అయింది కాబట్టి ఆ ఒక ఆలోచనతో వాళ్ళు తొందరగా వచ్చేసి స్టాఫ్ దగ్గరికి వచ్చి పొక్కులెన్కి ఇచ్చి సార్ గారు మనకు పనిచేస్తున్నారు. మన తరపు నుంచి ఐలూరు ప్రజల తరపు నుంచి సార్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాము. అదేవిధంగా ఈ పరిష్కారానికి ఇంతే కాదు, రానన్న వర్షాలు పడినా కానీ మన పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయాలని సార్ గారికి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యలను తొందరగా పరిష్కరిస్తారని సార్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముందు వీడియోలో ఉంది ఆ విషయం సార్ గారు మాట్లాడినది. జై ఎస్డిపిఐ.